సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. రైల్లో సైకో వీరంగం సృష్టించాడు. బీర్ బాటిల్తో భార్యాభర్తలపై దాడి చేశాడు. ఆర్పీఎఫ్ సిబ్బంది, ప్రయాణికులు అతి కష్టం మీద అతన్ని పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ముంబై వెళ్లే ఎల్టీటీ రైలు కాకినాడ పోర్ట్ స్టేషన్కు, టౌన్ రైల్వే స్టేషన్కు బుధవారం ఉదయం 9 గంటలకు చేరుకుంది. 9 గంటల 10 నిమిషాలకు కదులుతున్న సమయంలో రైలు చివరి జనరల్ బోగిలో ఓ అఘంతకుడు వీరంగం సృష్టించాడు. తనతో పాటు బీర్ బాటిల్ పగలగొట్టి ఎదురుగా ఉన్న తాడేపల్లిగూడెం వికాస్ కాలనీకి చెందిన భవానీ పొట్ట మీద పొడవడంతో అక్కడే ఉన్న భర్త రవికుమార్ అడ్డుకున్నాడు. అతని పైన దాడికి పాల్పడడంతో చేతికి తీవ్ర గాయమైంది. ప్రయాణికుల కేకలు, అరుపులు విని టీటీ రైలు ఆపేశాడు. ఆర్పీఎఫ్ సిఐ కొండయ్య, జీఆర్పీఎస్ఐ రవికుమార్ సిబ్బందితో ఆ బోగిలకు చేరుకున్నారు. అగంతకుడిని పట్టుకుని చేతిలోని సీసా లాక్కుని రైలు నుంచి కిందకు దించారు. దీంతో వాళ్లను ప్రతిఘటిస్తూ జేబులో ఉన్న మరో గాజు ముక్కతో వాళ్లపైన దాడికి దిగాడు. దీంతో ప్రయాణికులు మూకుమ్మడిగా నిందితుడిపై దాడి చేశారు. మద్యం తాగి ఉన్నాడని కొందరు, గంజాయి మత్తులో ఉన్నాడని మరికొందరు ప్రయాణికులు తెలిపారు. అక్కడికి చేరుకున్న పోలీసులు అగంతకుడిని స్టేషన్కు తరలించారు. నిందితుడు అస్సాంకు చెందిన సత్య బర్మన్ గా గుర్తించారు పోలీసులు. అతని జేబులో ఉన్న ఆధార్ కార్డు ద్వారా వివరాలు సేకరించారు. భార్యాభర్తల గొడవ కారణంగా స్వస్థలం నుంచి భీమవరం చేరుకుని అక్కడ కొంతకాలం ఉన్నట్టు సమాచారం. అతను కనిపించడం లేదని అస్సాంలో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు రైల్వే పోలీసులు తెలిపారు. గతంలో అతడికి నేర చరిత్ర ఉన్నట్టు సమాచారం. మతిస్థిమితం సరిగ్గా లేదని, సైకోగా ప్రవర్తిస్తూ ఉంటాడని పోలీసులు పేర్కొన్నారు. కొద్ది కాలం క్రితం నిందితుడు సత్య బర్మన్ను పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించినట్టు పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటనలో గాయపడిన భార్యాభర్తల్ని భవానీ, రవికుమార్ కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉందని, ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు.